జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉదయం హై డ్రామా నెలకొంది. కౌన్సిల్ సమావేశంలో క్వశ్చన్ అవర్ను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 6 గ్యారంటీలపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులతో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు వారిని అడ్డుకుని ప్లకార్డుల్ని చించేశారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మేయర్ పలుమార్లు సమావేశాన్ని వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశం వాయిదాలు, కార్పొరేటర్ల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 8,440 కోట్ల బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు తనపై పేపర్ విసిరారన్న మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్ కౌన్సిల్ నుంచి బయటకు పంపించారు. అనంతరం బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఆందోళన చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషామహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, ఉస్మానియా ఆసుపత్రిని అక్కడ నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. సమావేశం జరుగుతున్న సమయంలోనూ బీజేపీ కార్పొరేటర్లు పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనలతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేయడంతో మిగతా సభ్యులతో మేయర్ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, భోజన విరామం వరకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అంతా కూడా రసాబసగా మారిందని చెప్పాలి. అప్పటికే దాదాపు 2 గంటల్లో 4-5 సార్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కౌన్సిల్ను వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా ప్రతిపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల మధ్య అయితే తీవ్రమైనటువంటి వాగ్వివాదాలు జరగడం ఇందుకు ప్రధాన కారణం. దాంతోపాటు ఎంతకైనా కూడా వీళ్ళు సముదాయించినా కూడా వాళ్ళు పద్ధతిలో ఉండట్లేదు, సభ ఆర్డర్లో ఉండట్లేదు అనేది బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ పదే హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వినకపోవడంతో వాళ్ళను సస్పెండ్ చేస్తూ సభ నుంచి బయటికి తీసుకెళ్లాలని మార్షల్స్ను ఆదేశించారు. దాంతో వాళ్ళను బయటికి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి సభ ప్రారంభం అయినప్పటికీ మళ్ళీ విరామం పూర్తి అయిపోయిన తర్వాత మరొకసారి సభ ప్రారంభం కావడం జరిగింది. కాంగ్రెస్కు సంబంధించినటువంటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి ఉదయం నుంచి గందరగోళంగా జరుగుతుంది సభ అంతా? ఇప్పుడు ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి కదా, ఏ విధంగా సాగుతుంది? ఇప్పుడు మీరు చూశారు, మార్నింగ్ అవర్స్లో బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకోవడమే బైకాట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్నా, ఈరోజు జీహెచ్ఎంసీ పరిధిలో సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఈ యొక్క స్ట్రీట్ లైట్ కావచ్చు, పారిశుద్ధం కావచ్చు, ముఖ్యంగా స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు కారకులు ఎవరని నేను అడుగుతున్నా. ఈఎస్ఎస్ఎల్ కంపెనీకి అప్పనంగా మీరు కాంట్రాక్ట్లు ఇచ్చేసి వారికి మెయింటెనెన్స్ లేకుండా దాదాపుగా 4-5 సంవత్సరాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ముందే చెల్లించేసి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్ట్రీట్ లైట్ సమస్య అనేది ముఖ్యంగా నెలకొంది. ముఖ్యంగా గౌరవ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులను ప్రశ్నిస్తారని చెప్పేసి మీరే వాంటెడ్గా బైకాట్ చేయడం జరిగింది. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ సభ్యులు బయటకు వెళ్ళిపోతున్న తరుణంలో కావాలని చెప్పేసి మార్షల్ను వాళ్ళని ఎత్తుకో అని చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళకు మీడియాలో ఫోకస్ కావాలి తప్ప ప్రజల సమస్యల గురించి పట్టింపు లేదు. ఇది అంటే ప్రధానంగా ప్రజా సమస్యలకు కారణం బీఆర్ఎస్ కాబట్టి దాని అంశాన్ని ఇప్పుడు చర్చకు రాకుండా వాళ్ళు చేశారనేది ప్రధానంగా కాంగ్రెస్ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ సభ్యుల మధ్య తలెత్తినటువంటి వివాదం కారణంగా అయితే సభ 3-4 సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత సభ కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాలు అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో ఇటు బీజేపీ కానీ అదేవిధంగా ఎంఐఎం సభ్యులు కానీ అధికారుల తీరుపై గుర్రుగా ఉన్నారు. అదేవిధంగా అధికారులు ఎక్కువ మంది ప్రధాన కార్యాలయంలో ఉంటున్నారు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పనులు కావడం లేదనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినప్పుడు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కొంత సభ అయితే సజావుగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం మాత్రం చాలా గందరగోళంగా సభ ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ప్రధానంగా నిధులకు సంబంధించినటువంటి అంశంపైన బీజేపీ స్పెషల్గా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన బీఆర్ఎస్ స్పెషల్గా ఫోకస్ పెట్టి సభలో కార్యక్రమాలను చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.